వద్దు వద్దు అయితే వద్దు వద్దు స్వామి 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 నన్ను చంపొద్దు వద్దు 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 నన్ను చంపొద్దు నన్నేం చేయొద్దు వద్దు దగ్గర రావద్దు వద్దు వద్దు నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు వద్దు నన్నేం చేయొద్దు నన్నేం చేయొద్దు వద్దు నన్నేం చేయొద్దు నాగేశ్వరి, నీకు గుడ్ న్యూస్. నువ్వు దైవకార్యం చేయడానికి సిద్ధార్థ్ ఒప్పుకున్నాడు. ఆయన మాటలు నేను నమ్మను మావయ్య. కాసేపు అన్నిటికీ సరేనంటారు.
మళ్ళీ 10 నిమిషాల్లో మనసు మార్చుకుని నో అంటారు. అదేం లేదు నాగేశ్వరి, నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. అవును నాగేశ్వరి, సిద్ధార్థ అన్ని విషయాలు నాతో డిస్కస్ చేసే నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు దైవకార్యం చేయడానికి ఇంట్లో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే చిన్న కండిషన్. కండిషనా? ఏంటది? దైవ కార్యం చేయాలని నువ్వు సిద్ధపడ్డ మొదటి క్షణం నుంచి నీకు ఏదో ఒక రకంగా ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. నిన్ను మాత్రం ఒంటరిగా పంపించి మేము ఇక్కడ ధైర్యంగా ఉండలేం. అందుకే నీకు తోడుగా నేను, విశ్వం, సత్తుపండు కూడా వస్తాం. మీరు కూడా నాకు తోడుగా వస్తానంటే అంతకంటే సంతోషమే ఉంది. కానీ మీరు చెప్తున్నది నిజమేనా? నిజం నాగేశ్వరి, మేం నీతో పాటు వస్తే నీ క్షేమాన్ని చూసుకున్నట్టు ఉంటుంది. ఏదో ఉడతా భక్తి మేము దైవ కార్యంలో పాలు పంచుకున్నట్టు ఉంటుంది. ఇప్పటికైనా కాస్త సరిగ్గా ఆలోచిస్తున్నారు. చాలా సంతోషం. అవును, సత్తిపండన్న ఏడి? వాడు పొద్దుటి నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. ఎక్కడికి వెళ్తాడులే, వాడు ఎక్కడికి వెళ్ళినా రాత్రికి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. నాగేశ్వరి, ఇప్పుడు మనం ఆ దైవికారం నెరవేర్చడానికి ఏం చేయాలి? ముందు మనం నాగసముద్రంలో ఉన్న నాగసాధువుని కలుసుకోవాలి. అతన్ని కలిస్తే పసిబిడ్డ రూపంలో ఉన్న దైవశక్తిని కనిపెట్టడానికి మార్గం చెప్తాడు. దాన్ని బట్టి మనం ఫాలో అయిపోవడమే. నాగసముద్రంలో ఆ సన్యాసి ఎక్కడుంటాడు? అతనున్న చోటికి నాకు దారి తెలీదు. మనం నాగసముద్రంలోని గుట్ట మీద ఆలయానికి వెళ్ళి పువ్వు తీసుకొని ప్రార్థించి విసిరితే అది నాగసాధువు దగ్గరికి వెళ్ళి రిటర్న్ వస్తుంది. ఆ తరువాత ఆ పువ్వుని మనం చేతికి తీసుకుంటే మనం ఆయన ఉన్న చోటికి వెళ్ళిపోతాం. వినడానికి చాలా ఇంట్రెస్టింగ్ గాను గమ్మత్తుగాను ఉంది. సరే, ఇప్పుడు టైం 4 అయింది. నాగసముద్రం వెళ్ళడం కుదరదు. రేపొద్దునే బయలుదేరదాం. నేను కూడా సంధ్యను వాళ్ళ ఇంట్లో దింపొస్తాను. మనం తిరిగి వచ్చే వరకు తనింట్లోనే ఉంటుంది. సరే, పదండి వెళ్దాం. ఎవరు మీరు? మార్తాండ. మీరు అచ్చు ఆ నాగసేవకుల్లా ఉన్నారేంటి? ఆ నాగసేవకుడు వేరెవరో కాదు, నా తమ్ముడు మాణిక్యం. ఏమిటి మీరనేది? ఇప్పుడు మీరు నన్నెందుకు కాపాడారో తెలుసుకోవచ్చా? ఒకే జాతి పక్షులు ఒకే గూటికి చేరతాయి కదా. నువ్వు నా జాతి, మాంత్రిక జాతి. అందుకే నిన్ను కాపాడాను. నువ్వు నన్నిప్పుడు కాపాడావు మార్తాండా. కానీ మరో మృత్యు నా వెన్నంటే వస్తోంది. ఎవరది? నాగేశ్వరి, సిద్ధార్థ, విశ్వం ఆ నాగసాధువుని కలవడానికి బయలుదేరుతున్నారు. వాళ్ళు గనక ఆ నాగసాధువుని కలిస్తే ఆ పసిబిడ్డను కనిపెట్టడానికి మార్గం చెబుతాడు. వాళ్ళు ఆ మార్గం తెలుసుకుంటే తప్పకుండా ఆ బిడ్డని ఎక్కడున్నా వెతికి పట్టుకుంటారు. ఆ పసిబిడ్డను పట్టుకోవడం అంత సులభమైన పని కాదు వైదేహి. ఎందుకంటే ఆ బిడ్డిప్పుడు నా అధీనంలో ఉంది. ఆ పసిబిడ్డ నీ దగ్గరుందా? ఎక్కడా? అదంతా తర్వాత చెప్తాను. ముందు నీ సమస్య ఏంటో చెప్పు. వాళ్ళ ఆ పసిబిడ్డను కనిపెట్టి తీసుకువెళ్తే మీ తమ్ముడు మాణిక్యానికి 2 కాళ్ళు వస్తాయి. వాడికి కాళ్ళొస్తే నాకు చావు దగ్గర పడ్డట్టే. అందుకే వాళ్ళు నాగసాధువును కలుసుకోకుండా ఉండాలి. అదెంత పని? వాళ్ళు నాగసాధువును కలుసుకోకుండా నేనాపుతాను. అంతేకాదు, వాళ్ళు నిన్ను చంపకుండా వాళ్ల చావు వాళ్లే కొని తెచ్చుకునేలా చేస్తాను. అదెలా సాధ్యం మార్తాండా? ఈ మార్తాండకి అసాధ్యం అంటూ ఏదీ లేదు వైదేహి. ఆ 3 నాగసాధువులు కలుసుకోకుండా నిశ్శబ్దారణ్యంలోకి వెళ్లేలా చేస్తాను. నిశ్శబ్దారణ్యమా? అదేంటి? నువ్వు ఓ మాంత్రికురాలివై ఉండి నీకు నిశ్శబ్దారణ్యం గురించి తెలీదా? తెలీదు. నిశ్శబ్దారణ్యం అంటే దుష్ట శక్తులు మాత్రమే సంచరించే అరణ్యం. ఆ అరణ్యంలోకి ఏ మానవుడు వెళ్ళినా ప్రాణాలతో తిరిగి రాడు. జనవాసంలో ఉండి
నాశనమైపోయిన దుష్ట శక్తుల్ని బంధించి ఆ దైవశక్తి నిశ్శబ్దారణ్యంలో ఉంచింది. ఇప్పుడు నేను ఆ ముగ్గురిని నిశ్శబ్దారణ్యంలోకి వెళ్లేలా చేస్తే వాళ్ళక్కడే చస్తారు. నువ్వు చెప్పేది వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనిదేది నమ్మలేకపోతున్నాను. ఓసారి నాకు అరణ్యాన్ని చూపిస్తావా? తప్పకుండా. మిమ్మల్ని సమూలంగా నాశనం చేయడానికి నాగేశ్వరి ఇక్కడికి వస్తోంది. నాగేశ్వరి ఇక్కడికి వస్తే మీకు అంతం తప్పదు. అందుకే నాగేశ్వరి కానీ నాగేశ్వరికి సంబంధించిన వాళ్ళు గాని వాళ్ళు మిమ్మల్ని అంతం చెయ్యకముందే మీరు వాళ్ళని అంతం చేయండి. ఇది దుష్ట శక్తుల అరణ్యం. వాళ్ళెలా ఇక్కడికొస్తారు? నేనే వాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేస్తున్నా. ఎందుకు? మమ్మల్ని సమూలంగా నాశనం చేసి దుష్ట సామ్రాజ్యానికి నువ్వు ఏకచక్రాధిపతి అవ్వాలనుకుంటున్నావా? కాదు, మీ క్షేమం కోసమే ఇక్కడికి వచ్చేలా చేస్తున్నాను. వాళ్ళని ఇక్కడికి వచ్చేలా చేయకపోతే నాగశక్తి బిడ్డను అన్వేషిస్తూ వెళ్తుంది. ఆ బిడ్డ నాగేశ్వరి చేతికి చిక్కితే ఆ క్షణమే మీకు ఆఖరి క్షణమవుతుంది. అందుకే నాగేశ్వరిని తప్పుదారి పట్టించి ఇక్కడికి వచ్చేలా చేయబోతున్నాను. వాళ్ళు ఇక్కడికి వస్తే తప్పకుండా అంతం చేస్తారు కదూ. ఈ అరణ్యంలోకి అడుగుపెట్టిన ఏ నరమానవుడు ఇంతవరకు ప్రాణాలతో బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు కూడా వెళ్ళరు. సరే, మీరు వెళ్ళి వాళ్ళ కోసం ఎదురు చూడండి. మార్తాండా, నాకు సందేహం. ఆ దైవశక్తి దుష్టశక్తిని బంధించి ఇక్కడ ఉంచిందంటున్నావు. మరి వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకుని జనారణ్యంలోకి వెళ్ళొచ్చుగా? అది అసాధ్యం వైదేహి. ఏ? ఎందుకు అసాధ్యం? అదిగో అటు చూడు.
అరణ్య ప్రవేశ ద్వారం దగ్గరున్న ఆలయంలోని దైవశక్తి ఇక్కడున్న దుష్టశక్తులు బయటకు వెళ్లకుండా కాపలా కాస్తుంది. ఆ ఆలయం దాటి ఏ దుష్టశక్తులు బయటకు వెళ్లలేవు. మరిప్పుడు మనం ఎలా తిరిగి వెళ్తాం? మనం దుష్టశక్తులమైనప్పటికీ మనం పరిపూర్ణ మానవులం. నా మాంత్రిక శక్తితో మనం ఇక్కడి నుంచి వెళ్ళగలం. ఇక్కడున్న దుష్టశక్తులన్నీ భౌతిక శరీరం లేని ఆత్మలు. అందుకే అవి ఆలయం దాటి రాలేవు. ఇప్పటికైనా తెలిసిందా నిశ్శబ్దారణ్యం ఎంత భయంకరమైందో? తెలిసింది. కానీ వాళ్ళ ముగ్గురు ఎలా అరణ్యంలోకి వెళ్తారు? వాళ్ళ ముగ్గురు నాగసాధువును కలుసుకోవాలంటే నాగసముద్రంలో ఉన్న ఆలయానికి వెళ్ళి ప్రార్థించి పువ్వును విసిరేయాలి. ఆ పువ్వు తిరిగి వచ్చిన తర్వాత ఆ ముగ్గురు పువ్వుల్ని చేతికి తీసుకుంటే నాగసాధువు దగ్గరికి వెళ్తారు. వాళ్ళిదంతా చేయాలంటే నాగసముద్రం వెళ్ళాలి. వాళ్ళు నాగసముద్రం వెళ్ళేది రేపు. నేను ఇప్పుడే ఈ రాత్రికే వాళ్ళు నిశ్శబ్దారణ్యంలోకి వెళ్ళేలా చేస్తాను. అదే ఎలా చేయబోతున్నావు? నేను మాంత్రిక పుష్పాల్ని సృష్టిస్తాను. ఆ 3 పువ్వులు నాగేశ్వరి ఇంటికి వెళ్ళేలా చేస్తాను. ఆ పువ్వుల్ని చూసిన వాళ్ళు అవి దైవశక్తి పుష్పాలని భ్రమపడతారు. నాగసాధువు తమ కోసమే పంపాడనుకొని వాటిని చేతికి తీసుకుంటారు. వాళ్ళు పువ్వుల్ని చేతికి తీసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళేది నిశ్శబ్దారణ్యానికి. నీ ఆలోచన బ్రహ్మాండం మార్తాండా, వెంటనే అమలుపరచు.